మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే శశికాంత్ నమస్తే గారు. ఉషా గారు. రాస్తారు ఒక ఎలిగేషన్ అయితే మనం నిన్నటి నుంచి వింటూ ఉన్నాము. లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. దానిపైన 11 ఏళ్ళు నన్ను వాడుకున్నాడు, మేము లివిన్లో కూడా ఉన్నాము. ఎప్పుడైతే ఒక మూవీని కమిట్ అయ్యారో, ఒక హీరోయిన్ పరిచయం అయిందో, ప్రముఖ హీరోయిన్ అని కూడా చెప్తున్నారు. ఆ హీరోయిన్ పరిచయం అప్పటి నుంచి మా మధ్య క్లాషెస్ వచ్చాయి. ఇవాళ నన్ను బ్లాక్ చేయడానికి కావచ్చు, నన్ను తిరస్కరించడానికి కావచ్చు, తనే కారణం. నాకు థ్రెట్ ఉంది అని ఆ అమ్మాయి పోలీసులని ఆశ్రయించింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే మనం రాజ్ గారు రెస్పాండ్ అయిన ఒక లైవ్ కూడా మనం చూడడం జరిగింది. మేము 2014 నుంచి స్టార్ట్ చేస్తే 17 ఆ ప్రాంతం వరకు నేను కలిసే ఉన్నాను. తర్వాత తను చేసే కొన్ని పనులు నాకు నచ్చక నేనే బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఎటువంటి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు నాకు సంబంధం లేదని ఒక క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ లివ్ ఇన్ రిలేషన్లకు సంబంధించి న్యాయస్థానం వైపు చూసుకుంటే ఈ 2 కేసులకు సంబంధించి అసలు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అండ్ అసలు న్యాయం ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏం చెప్పొచ్చు ఈ కేసుకి సంబంధించి? ఇవి మేము రోజు చూసే కేసులే అండి. ఇవాళ ఇది సెలబ్రిటీ కాబట్టి మీడియాలోకి వచ్చింది, ఇంత చర్చించుకుంటున్నాము, మనం కూడా కూర్చోవాల్సి వచ్చింది. బట్ ఇఫ్ నాట్ ఆఫ్ రికార్డ్ మా ఆఫీస్కి డైలీ ఇట్లాంటి కేసెస్ వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మంత్లీ ఇట్లాంటివి ఒక 6 to 7 కేసెస్ మేము చూస్తూనే ఉన్నాం. ఓకే, బేర్ మినిమం మీకు చెప్పేది. సో ఏంటి అంటే ఇది ఒకసారి ఒక అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ అన్నది ఇంకా కామన్, అది అండర్స్టూడ్, అది రైట్. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు అబ్బాయి మీద ఈ అలిగేషన్స్ కానీ, లేకపోతే కొంతమంది అడ్వాంటేజ్ అనొచ్చు, కొంతమంది నిజంగానే పాపం మోసపోయి ఉండొచ్చు. ఓకే, 2 రకాలుగా చూడాలి ఉషా గారు. ఇంక ఇప్పుడు మనం జెండర్ ఈక్వాలిటీ అంటున్నాము, ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అంటున్నాము. సో ఇప్పుడు అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, సరి సమానం అని మనము చెప్పే సొసైటీలోకి వచ్చాము. ఇవాళ ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వీక్షకులు, వాళ్ళకి ఒక అబ్బాయి ఉండొచ్చు, ఒక అమ్మాయి కూడా ఉండొచ్చు. మీరు ఓన్లీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించకండి, అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించండి అని చెప్తున్నాను నేను. చాలామంది అబ్బాయిలు ఎప్పుడైతే ఈ ఫిజికల్ రిలేషన్షిప్ నుంచి బ్రేక్ అయ్యి వచ్చిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే తిరగబడుతుందో అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది జరుగుతుంది. ఓకే, నేను చూస్తాను పర్సనల్గా, ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్లో స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కానివ్వండి, చాలా జాగ్రత్తగా అబ్బాయిలు మెలగాలి. మన చట్టం క్లియర్గా ఏం చెప్తుంది అంటే, రాంగ్ ప్రామిస్ చేసి, ఫాల్స్ ప్రామిస్ చేసి మీరు కనుక ఏ అమ్మాయితో అయినా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అది రేప్ కేస్ కిందకే వెళ్తుంది అని మన చట్టం చెప్తుంది. ఓకే, ఇప్పుడు చట్టాలు మారాయి కూడా మనందరికీ తెలుసు. ఓకే, ఇంకా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ కూడా అయినాయి. అయితే ఇక్కడ మంచి అబ్బాయిలు ఉన్నారు, చెడ్డ అబ్బాయిలు కూడా ఉన్నారు. అలాగే మంచి అమ్మాయిలు ఉన్నారు, చెడ్డ అమ్మాయిలు కూడా ఉన్నారు. మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఒక అమ్మాయి వచ్చి చెప్పిందంటే అది కరెక్ట్ అని అనుకుంటానికి లేదు, అది అబద్ధం అని అనుకుంటానికి కూడా లేదు. సో అందుకే మనకి ఒక చట్టం అన్నది ఏర్పడింది. మాలాంటి అడ్వకేట్స్ కానివ్వండి, లేకపోతే జడ్జెస్ కానివ్వండి, వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద కేస్. నిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. సబ్జుడిస్లో ఉంది కాబట్టి ఈ కేసు ఇప్పుడు మనం పైన మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ ఇందులో రాస్తారు ఇప్పుడు అక్యూజ్డ్. ఓకే, ఒక్కసారి అక్యూజ్డ్ అన్న తర్వాత అది మళ్ళీ కేసు అయ్యే వరకు ఆయన ఎక్విట్ అవుతాడా లేకపోతే కన్విక్ట్ అవుతాడా అన్నది మనం చెప్పలేము. సబ్జుడిస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు, కానీ ఈ పర్టికులర్ కేసు గురించి డిస్కస్ చేసుకోకూడదు. కానీ దీన్ని రిఫరెన్స్ లాగా తీసుకొని వేరే కేసెస్ మనం డెఫినెట్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఒక 6 నెలల క్రితం అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి లాడ్జ్లో కలిసారు. వాళ్ళిద్దరు కలిసి మందు సేవించారు. ఇప్పుడు బీర్లు కామన్ అయిపోయింది కదండి హైదరాబాద్లో, అమ్మాయిలు రోడ్ల మీద సిగరెట్లు తాగుతున్నారు కదా. సో వాళ్ళిద్దరు కలిసి బీర్లు తాగారు. తాగేసిన తర్వాత ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 6 months తర్వాత ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఏదో డిఫరెన్స్ వచ్చిందో, లేకపోతే ఆ అమ్మాయికి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చారో, ఇప్పుడు వీడి మీద కేసు వేయాలని చెప్పాడు ఆ బాయ్ ఫ్రెండ్, కొత్త బాయ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి ఆడి మీద కేసు వేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చి ఏడుస్తున్నాడు, సార్ ఇద్దరం అది అనుకునేది చేసాము, బట్ ఇప్పుడు నా మీద రేప్ కేసు బుక్ అయింది, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ అబ్బాయి ఇప్పుడు కేసు మేము వాదిస్తున్నాం. ఓకే, అయితే ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే అబ్బాయి వైపు ఒకవేళ తప్పు లేదు అని అంటే బలంగా ఇప్పుడు రాస్తారు ఏమంటున్నాడు, ఓకే జరిగింది, మరి నేను కూడా ఒప్పుకుంటున్నాను, రిలేషన్లో ఉన్నాము, ఆ తర్వాత మేము బ్రేక్ అయిపోయాము, ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళింది, ఆ అమ్మాయి ఇంకోటి మీద కూడా ఎఫ్ఐఆర్ వేసింది, నన్ను పెళ్లి చేసుకోవాలని మస్తాన్ సాయి అదే పేరు చెప్పింది, ఇంకోటి పేరు కూడా వేసింది ఇంతకుముందు ఎఫ్ఐఆర్లో అన్నప్పుడు ఇంత అమ్మాయి మీద
ట్రాక్ రికార్డు ఇంత చండాలంగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ కూడా కరెక్ట్గా ఫైట్ చేయొచ్చు కేసు మీద. నేను ఈ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఏం చెప్తున్నానంటే, మీరు ఒకళ్ళ కెరియర్ ఒకళ్ళు పాడు చేసుకోకండి. అమ్మాయిల కంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ బాగా పెరిగింది మీడియాలో కానివ్వండి, లేకపోతే ఆన్లైన్లో కానివ్వండి, లేకపోతే జనరల్గా ఈ లా అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు అందరికీ అన్ని సెక్షన్స్ తెలుస్తున్నాయి. కాబట్టి దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయి కూడా ఏంటి అంటే చట్టం మా వైపే ఉంది, మేము ఏం కేసులైనా వేసుకోవచ్చు అబ్బాయిల మీద అనుకుంటే అది చాలా తప్పది. ఎందుకంటే డిఫమేషన్ కేసు ఇట్లా మీరు మ్యూచువల్గా మీరు ఒప్పుకొని ఫిజికల్కి దిగిన తర్వాత 11 ఏళ్ళ తర్వాత వచ్చి నన్ను రేప్ చేశాడంటే ఈ కేసు వేస్తే పోలీసు వాళ్ళు ప్రైమా ఫేసి కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా అమ్మాయి వచ్చేస్తే బుక్ చేయాల్సి వస్తుంది. ఎన్నో కారణాలు ఉంటాయి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి బుక్ చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగానే 11 ఏళ్ళు దాని తర్వాత సడన్గా ఇప్పుడు రావడం అండ్ ఆయన రాజ్ తరుణ్ గారి మాటలు వింటే కూడా కొంత అమౌంట్ అడిగినప్పుడు నేను తిరస్కరించాను, దాని తర్వాత ఇది జరిగింది, నేను రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో 3 సినిమాలు రిలీజ్కున్నాయని ఆగాల్సి వచ్చిందన్న మాట కూడా మనం వింటూ ఉన్నాము. అసలు తప్పెవరిది, అసలు ఏం జరిగిందన్న విషయాలు పక్కన పెడితే ఎలిగేషన్ అయితే ఆయన మొయ్యాల్సిన అవసరం నిన్నటి నుంచి కనిపిస్తూనే ఉంది. చాలా క్లియర్గా అమ్మాయి పదే గుళ్ళో పెళ్లి చేసుకున్నామని ఒక దగ్గర, లేదు అంటే మాట ఇచ్చాడని ఒక దగ్గర, ఫ్లాట్లో కలుసున్నాం, ఇలా రకరకాలుగా తను చెప్పడం జరుగుతుంది. ఈ ఎలిగేషన్ని తను ఏ విధంగా తిరస్కరించవచ్చు? ఎలిగేషన్ ఎలాగో తన మీద పడింది కాబట్టి తనకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, తను ఏ విధంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఇప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ చెప్పేవన్నీ కరెక్టే ఉంటే ఆయన ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ అనేది ఫైట్ చేయక ఇంకా తప్పదు. ఆయన కూడా స్ట్రాంగ్ గానే ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఇంకేముంది, ఇంకా దాచిపెట్టేది ఏముంది, ఆల్రెడీ అమ్మాయి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఐ ఫైట్ ఇట్ లీగలీ అన్నాడు. దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా చిన్నోడే, ప్లస్ మంచి పేరుంది, హీరోలాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, కష్టపడ్డాడు, హీరోలాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడు అంటే, ఎంతో కాలం నుంచి నేను సఫర్ అవుతున్నాను, ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను మీడియాకి వెళ్తాను, లేకపోతే నేను నీ మీద కేసు వేస్తాను, అందుకని నేను ఆగున్నాను, ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చేసింది కాబట్టి నిజాలు నేను కూడా చెప్తాను, ఐ ఆల్సో ఫైట్ లీగలీ అంటున్నాడు ఈ బ్యాటిల్ని. అయితే 100% అలాగే ఉండాలి కూడా. ఒకవేళ నిజం అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిజమేనండి. ఓకే, సో ఇందులో అబ్బాయి కూడా విక్టిమ్ అవ్వకూడదు, అమ్మాయి కూడా విక్టిమ్ అవ్వకూడదు. ఈ అమ్మాయిని కూడా నేనేమి అమ్మాయిది తప్పు అని అనట్లేదు. ఓకే, అమ్మాయి ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే రాజ్ తరుణ్ నన్ను నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను వాడుకున్నాడు అని ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగితే అది పనిష్మెంట్ రాజ్ తరుణ్ తప్పదు. ఎందుకంటే చట్టం చెప్తుంది క్లియర్గా, ఫాల్స్ ప్రామిస్ చేసి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతే దట్ కమ్స్ అండర్ రేప్ కేస్. ఓకే, దానికి ఇప్పుడు కొత్త వచ్చిన చట్టాల్లో ఇంకా శిక్ష పెంచారు. ఇంతకుముందు 10 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు ఇంకా పెంచారు. సో కాబట్టి అలాగే వయసు వరుస తీసుకుందాం. అలాగే మనం ఒకవేళ రాజ్ తరుణ్ ఈ అమ్మాయి నా మీద ఫాల్స్ అలిగేషన్ వేస్తుంది, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు క్లియర్గా. నేను నా లైఫ్లో పెళ్లి చేసుకోను, పెళ్లి అన్న పదవి నేను ఎప్పుడు వాడలేదని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. సో రాజ్ తరుణ్ అది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, నేనేమి ఫాల్స్ ప్రామిస్ చేయలేదు, ఇష్టపడి ఆమె మ్యూచువల్గా ఫిజికల్గా అంగీకరించింది అని రాజ్ తరుణ్ కనుక ప్రూవ్ చేయగలిగితే, ఈ కేసు విన్ అవుతామే కాకుండా, ఇందులో ఎక్విట్ అవుతామే కాకుండా, రాజ్ తరుణ్ ఆ అమ్మాయి మీద డిఫమేషన్ కేసు కూడా వేయచ్చు బరాబర్. డిఫమేషన్ కేసు కూడా వేసి, క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ 2 కూడా వేసి, పరువు నష్టం కూడా కేసు ఆమె మీద వేసి ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద పనిష్మెంట్ పడేటట్టు రాజ్ తరుణ్ చూడొచ్చు. అండ్ ఇలాంటి కేసెస్ కొన్ని జరిగినాయి కూడా ఇంతకు ముందు. అబ్బాయి మీద అమ్మాయిలు రాంగ్ ఎలిగేషన్స్ వేస్తే వాళ్ళు కేసు గెలిచిన తర్వాత అమ్మాయిల మీద డిఫమేషన్ కేసు వేస్తాము, అమ్మాయి మీద కూడా పరువు నష్టం దావా వేస్తాము, ఇట్లాంటివన్నీ కామన్గా జరిగినాయి. సిన్స్ దిస్ హెస్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్, ఇది మనకు ఒక అవకాశం దొరికింది, కామన్ ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఇది అవకాశం దొరికింది. చాలా మంది ఉషా గారు లివింగ్ లో ఉండడం చూస్తే కొన్నేళ్ళు అయిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది. మనం గనక చూస్తే ఈ లోవర్ మిడిల్ క్లాస్ క్యాండిడేట్సే ఎక్కువగా లివింగ్లోకి తిరుగుతున్నారు, ఎక్కువగా రోడ్ల మీద మనకు కనపడుతున్నారు విపరీతంగా. ఇంతకుముందు లోవర్ మిడిల్ క్లాస్ భయపడేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తానికి. అమ్మో, మనం మధ్యతరగతి వాళ్ళము, మనం కరెక్ట్గా ఉండాలి, పడితే మళ్ళీ లెగలేము ఆర్థికంగా కానీ, లేకపోతే సమాజంలో కానీ మన పరువు పోతుంది అని. హయ్యర్ మిడిల్ క్లాస్ లేకపోతే రిచ్ పీపుల్లో ఎక్కువగా లివింగ్స్లోకి దిగేవాళ్ళు. ఇప్పుడు మనం చూసుకుంటే కంప్లీట్గా లోవర్ మిడిల్ క్లాస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు కూడా ఈ లివింగ్ అనే దానికి అలవాటు అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక రకంగానండి, మీరు
ఎలా మనం ఆలోచించినా ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఒకవేళ అమ్మాయి మోసపోయిన తర్వాత నిలదొక్కుంటానికి అవకాశం ఉంటుంది. అసలు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ లో ఉన్న అమ్మాయిలు కూడా ఈ సినిమాలు చూసి లేకపోతే ఎవరిదో మాట విని లివ్ ఇన్ రిలేషన్స్ లోకి వెళ్తే కుక్కలు చింపిన ఇస్తరాకు లాగా అయిపోతుంది. కాబట్టి అట్లాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ లో ఉన్న అబ్బాయిలు కూడా ఈ సినిమాలు చూసి లేకపోతే లివింగ్ లో ఉండొచ్చు అని వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అండ్ డెమాలిష్ అయిపోతుంది. సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇద్దరికి కూడా లైఫ్ ఉండాలి, కెరియర్ ఉండాలి, చక్కగా ముందుకెళ్ళాలి, పెళ్ళిళ్ళు న్యాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక ఫ్యామిలీ సభ్య సమాజం సొసైటీలో చక్కగా ఎలా బతకాలి అన్నది నేర్చుకోవాలి. కానీ దాక్కొని వాళ్ళతో తిరుగుతాం, దాక్కొని పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం, ఇలాంటివన్నీ చేస్తే చివరికి అదోగతే. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే రాజ్ తరుణ్ గారి అండ్ లావణ్య గారి విషయానికి వస్తే ఆ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మీరు అన్నట్టుగా నిజం ఎవరిదైనా నిజమే, న్యాయస్థానం నిజం ఎటువైపే ఉంటుంది అటువైపే నిలబడుతుంది. కాబట్టి ఫైట్ చేయాల్సిన అవసరం ఇద్దరికీ ఉంది. ఎవరిది నిజమైతే వాళ్ళది ప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఆ లివిన్కి సంబంధించి ఒక పాయింట్ రేసేసారు సార్ మీరు, జీవితాలు కుక్కలు చింపిన ఇస్తరాకులు అవుతాయని. దాన్నన్నా దృష్టిలో పెట్టుకొని చేసే పని ఏంటి, ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ట్రావెల్ అవుతున్నాం అన్న వాటిపైన అవగాహన పెంచుకుంటే, అవేర్నెస్ని క్రియేట్ చేసుకోగలిగితే, ఫస్ట్ హోప్ని క్రియేట్ చేసుకుంటారు లైఫ్ పట్ల, వాళ్ళ ఆలోచనలు మారే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా సరే వీటిల్లో లివిన్స్లో ఉండి మేము అనుకోకుండా స్ట్రక్ అయ్యాము, ఇప్పుడు బెదిరింపులు ఉన్నాయి మాకు, అది అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, మాకు సెట్ అవ్వదు, పూర్తిగా దిగిన తర్వాతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయని మాకు తెలుసు, ఇలాంటి చాలా ఉంటుంటాయి. అలా ఎవరైనా ఇరుక్కున్నాము, మాకు పర్సనల్గా ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అనుకుంటే మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఉదాహరణకి జస్ట్ వీడియో ఎండ్ చేసే ముందు ఇంకోటి చెప్తాను నేను మీకు. నిన్న మా దగ్గరికి వచ్చిన కేసే చెప్తాను. ఒక ఆవిడ 11 ఏళ్ళు ఒక ఆయనతోటి లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, ఆయనకి ఆల్రెడీ 2ో 3ో పెళ్ళిళ్ళు జరిగినాయి అన్న విషయం తెలుసుకొని ఈ 11 ఏళ్ళ తర్వాత మా దగ్గరికి వస్తుంది జరిగింది. ఆవిడకి ఏం కావాలో మనం కనుక్కొని, ఓకే, ఇంకా ఆవిడ వయసు కూడా దాటిపోయిందండి, ఓకే, షీఈ్ అబౌవ్ 35+ నౌ. ఆవిడకి ఏం కావాలో కనుక్కొని కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆయన్ని పిలిచి నష్టపరిహారమో లేకపోతే కోర్టుకి వెళ్ళి కేసు వేస్తామో ఏదో ఒక రకంగా ఆమెకి ఉపశమనం కల్పించేటట్టు మనం మాట్లాడి ఆమెను ముందుకు తీసుకెళ్తున్నాము. ఇట్లాంటి మహిళలు పాపం చెప్పుకోలేక, బయట ఎవరిని అడగాలో తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్న మహిళలకి సుమన్ టీవీ వేదికగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి అమ్మా. స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.